హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపు మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన పివి శాస్త్రి అజంతాగా 97వ జయంతి ఆ జీవిత జ్ఞాపకాన్ని ఇప్పుడు మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. పివి శాస్త్రి అజంతాగా 97వ జయంతి. ఇక వినండి. అతడు పశ్చిమ గోదావరి జిల్లా కేసనకుర్రు గ్రామంలో జన్మించాడు. నర్సాపురంలో పాఠశాల విద్యను చదివి పట్టభద్రుడయ్యాడు. మద్రాస్, హైదరాబాద్ నగరాల్లోని పత్రికల్లో కొంతకాలం పనిచేశాడు. ఆంధ్రప్రభ దినపత్రిక విజయవాడలో చీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేశాడు. శ్రీశ్రీ ఆవిష్కరించిన కవితా మార్గంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు అజంతా. ఆయనే పెనుమర్తి విశ్వనాథ శాస్త్రి గారు. వారి 97వ జయంతి జ్ఞాపకంగా ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన తెలుసుకోవటం బాగుంటుంది. అజంతా గారు తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రతిభావంతుడైన అరుదుగా రాసే ఆధునిక వచన కవి. ఆయన కవితా సంకలనం స్వప్నలిపి తెలుగు సాహిత్యంలో ఒక మైలురాయి. చిక్కనైన శైలి, శిల్ప సౌందర్యం, దార్శనికతతో కూడిన కవిత్వం ఆయన ప్రత్యేకత. దీనివల్ల ఆయన్ను ఆంధ్ర డిలాన్ థామస్ అని పిలుస్తారు. ఆయన తన రచనలను చాలా జాగ్రత్తగా మెరుగుపరిచి ప్రచురించేవారు. అజంతా గారు చెట్లు కూలుతున్న దృశ్యం, సుషుప్తి, పరిత్యాగి, పరివేదన మొదలైన వచన కవితలు రాశాడు. ఆనందవాణి వారపత్రికలో కొంతకాలం, ఆంధ్రప్రభ దినపత్రికలో రిటైర్ అయ్యేంత వరకు పనిచేశారు. పెనుమర్తి విశ్వనాథ శాస్త్రి, అదే పివి శాస్త్రి, వారి కలం పేరే అజంతా. స్వప్నలిపి సంకలనకర్త ఆయన. తక్కువ రాసిన ఆయన కవిత్వం శిల్పపరంగా, వస్తుపరంగా చిక్కనైన శైలిని కలిగి ఉంటుంది. ఆంధ్ర డిలాన్ థామస్గా పిలువబడే ఆయన 1929లో జన్మించి 1998 కాలానికి అక్షర మాంత్రికులుగా పరిగణింపబడ్డాడు. అజంతా గారు పశ్చిమ గోదావరి జిల్లాలోని కేసనకుర్రు గ్రామంలో 1929 మే 2న అనగా 97 సంవత్సరాల క్రితం జన్మించారు. నర్సాపురంలో విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్ మరియు చెన్నైలోని వివిధ పత్రికల్లో పనిచేశారు. విజయవాడలోని ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రధాన ఉపసంపాదకునిగా, అదే చీఫ్ సబ్ ఎడిటర్, సుదీర్ఘకాలం సేవలందించారు. అజంతా గారికి శబ్దరహస్యం తెలిసిన అక్షర మాంత్రికుడు అని పిలుస్తారు. శ్రీశ్రీ కవితా మార్గంలో నడుస్తూనే తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు అజంతా. వీరి కవిత్వంలో జీవితం, మృత్యువు, దుఃఖం వంటి అంశాలు నిగూఢంగా కనిపిస్తాయి. అజంతా గారి కవిత్వంలో అర్ధసూత్రం ఉండదు. ఏ మాటగా మాట కట్టే బొమ్మల సమ్మేళనం ఆయన కవిత్వం. నిగూఢమైన శబ్ద రహస్యంతో కూడిన అక్షర భీభత్సం కనిపిస్తుందని అంటారు. రాసింది తక్కువైనా ఆయన కవితలు పాఠకులపై చెరగని ముద్ర వేశాయి. వారు కొన్ని కవితల్ని దశాబ్దాల తర్వాత కూడా మెరుగుపరచడానికి ప్రయత్నించేవారు. ఆంధ్ర డిలాన్ థామస్గా ఆయన్ను సుమనశ్రీ అభివర్ణించారు. ఆయన కవిత్వ ప్రపంచంపై సుమనశ్రీ రాసిన అజంతా లిపి, అది కూడా ప్రాచుర్యం పొందింది. అజంతా గారు తన కవిత్వాన్ని ప్రచురించడానికి అంతగా ఇష్టపడేవారు కాదు. ఆయన రాసిన కవితలన్నీ కలిపి స్వప్నలిపి అనే ఏకైక కవితా సంకలనంగా వెలువడ్డాయి. ఈ గ్రంథానికి 1997లో ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అజంతా గారు కేవలం కవే కాకుండా 4 రోడ్లు కలుసుకున్న, కిళ్ళీ కొట్లో నిలువుటద్దం అటువంటి కొన్ని ఉత్తమ కథలను కూడా రచించారు. ఆయన 1998 డిసెంబర్ 25న కన్నుమూశారు.
అజంతా కవిత్వానికి సంబంధించిన మరింత విశ్లేషణను ఈ మాట అలాంటి సాహిత్య పత్రికల్లో కవితలను నా కుటీరం బ్లాగులో చూడవచ్చు. మృత్యువు కవిగా అజంతాపై వచ్చిన వ్యాసాలను తూర్పు పడమరలో చదవవచ్చు. అజంతా శిల్పాలను చెక్కే కాలంలో శిల్పుల జీవితాన్ని ఆధారంగా చేసుకొని అజంతా సుందరి అనే సంగీత రూపకాన్ని రచించారు. 1990లో యుగస్లోవియాలో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో భారతీయ భాషల ప్రతినిధిగా పాల్గొన్నారు. పద్యకావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్యకృతులు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్రకథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు మొదలైనవి రచించి ప్రసిద్ధి చెందారు. అజంతా రాసింది తక్కువైనా ఆయనకి తెలుగు కవిత్వంలో ఉన్న పేరు తక్కువది కాదు. అజంతాని తెలుసున్న వాళ్ళందరికీ జ్ఞాపకం వచ్చేవి 2 వచన పద్యాలు. చెట్లు కూలుతున్న దృశ్యం ఒకటి, ఎక్కడా ఎవరూ లేరనేది మరొకటి. ఈ 2 అబ్బూరి ఛాయాదేవి సంకలనం చేసిన కవితల్లో వచ్చాయి. 2 గొప్ప పద్యాలు. 2 వచన పద్యాలతో ఆధునిక తెలుగు వచన కవిత్వంలో అందరికీ జ్ఞాపకం ఉండే చోటు సంపాదించుకున్న అజంతా ఆ తరువాత బహుశా అంతకుముందు కూడా రాసిన వచన పద్యాలు ఉన్నాయి. ఎన్నో లేవు, కానీ ఉన్నవాటిలో ఆయన స్వయంగా ఎంచి బయట పెట్టదలుచుకున్నవి స్వప్నలిపి అని పేరుతో వచ్చిన పుస్తకంలో ఉన్నాయి. మాటకు ఉన్న తూకం, చప్పుడు, వచన పద్యంలో పంక్తి నడవలసిన తీరు అజంతాకు తెలుసున్నంతగా తెలుసున్న వచన కవులు ఎంతోమంది లేరు. పద్యంలోంచి, గేయంలోంచి వచన పద్యం అప్పుడే బయటపడుతున్న తొలి దశలో ఆయన రాసిన, అదే అజంతా గారు రాసిన వచన పద్యం ఆ తర్వాత ఇన్నేళ్లుగా అనేక కవుల చేతిలో ఆ ప్రక్రియ సాపుదేరిన తర్వాత కూడా చాలా తక్కువ మంది మాత్రమే అందుకోగల శిల్పశిఖరంగా నిలిచిపోయింది. అజంతా వచన పద్యపు పంక్తులు పొడుగ్గా ఉంటాయి, అయినా ఎక్కడ ఆగిపోవాలో అక్కడ ఆగిపోతాయి. పద్యంలో మాటల కన్నా మించిన అర్థాన్ని మాటల కలయికల ఆవరణంలో కనిపిస్తాయి. పంక్తికి పంక్తికి మధ్య ఉన్న జాగాలు పద్యం చుట్టూ నిశ్చితమైన వాతావరణాన్ని నిర్మిస్తాయి. ఆ వాతావరణం అస్తమిస్తున్న సూర్యుడున్న ఆకాశం కింద దారిలేని ఎడారి జాగాలాగా కంటికి తాను కనిపిస్తూ అందులో మరేదీ కనిపించని చీకటిలో ఒళ్ళంతటికి తగిలే గాలిలాగా పాఠకుడి మనస్సు చుట్టూ ఆవరించుకుంటుంది అని వేల్చేరు నారాయణరావు అంటారు ఆయన గురించి, అజంతా గురించి. అజంతా గారి ఒక ప్రసిద్ధ కవిత మృత్యువు హాస్యప్రియత్వం అనేది మనం చూస్తే, ఒక పద్యం రాయటానికి ఒక జీవితం చాలా కాలం తర్వాత ఇటీవల అద్దంలో ఒకసారి నా ముఖం చూసుకున్నాను. ఎక్కడా అపశృతి లేదు, అపభ్రంశ లేదు, అదే ముఖం, అదే ప్రతిబింబం. కానీ ఒక్కటే తేడా, ఆ ముఖంలో నేను లేను, ఉన్నానో లేదో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాను. పద్యం ప్రారంభమైనట్టే మళ్ళీ నన్ను నేను సృష్టించుకుంటున్నాను. నా మీద నేనే యుద్ధం ప్రకటిస్తున్నాను. గాయపడకుండా ఉన్న చోటు అంగుళమైనా లేదు నా శరీరంలో. నా నీడ సైతం రక్తసిక్తమైనదే. ఒక పద్యం తర్వాత మరో పద్యం, మరో జీవితం. నేనెందుకు జీవిస్తున్నాననే ప్రశ్న ఎన్నటికీ నన్ను భయపెట్టదు. కొత్త పద్యానికి నిర్భయంగా తలుపులు తెరిచాను. పద్య శరీరం మీద వెలుతురు విజృంభించడానికి వీలుగా గది మధ్యలో ప్రత్యేకంగా ఒక సూర్యకిరణాన్ని ప్రతిష్ఠించాను కూడా. ఇక పద్యం ప్రారంభిస్తున్నాను. ప్రారంభంలో యథావి ఒక అస్పష్ట వాక్యం, అడవిలో వెన్నెల అగ్ని వర్షిస్తున్నదని అంటున్నారు. నిజమేనా? పృచ్ఛకుడెవరో ఫలానా అని చెప్పలేను. బ్రతుకంతా నన్ను వెంటాడుతున్న అపరిచితుడెవరో బహుశా అతడే కావచ్చు. మరో అస్పష్ట వాక్యం, ఆకాశంలో మేఘాలు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో చెప్పటం చాలా కష్టం. మనిషి కూడా అంతే. సూర్యుడు అసాధారణంగా ఉన్న ఒక రోజున 2 యువకులు నడివీధిలో నిల్చొని తుపాకులు మాట్లాడే భాషలో కాలస్వరూపాన్ని అభివర్ణిస్తున్నారు. క్షణం తర్వాత సమీపంలో ఉన్న ఆ మహావృక్షం అక్కడ లేదు. వీధి పొడవునా ఉన్న దీపస్తంభాలు కూడా అక్కడ లేవు.
మృత్యువు ఎంత భయంకరంగా నవ్వుతుందో ప్రత్యక్షంగా అప్పుడు నేను చూశాను. ఇక సరాసరి పద్యం వెన్నెముకపై అడుగు పెడుతున్నాను. ఇతివృత్తం నేనే కనుక దైనందిన జీవితం నుంచి సూచనప్రాయంగా ఒక ఘట్టాన్ని ఇక్కడ పరిచయం చేస్తున్నాను. పద్యానికి ఆత్మ అదే వీధి గుమ్మానికి నమస్కారం చేస్తేనే కానీ రోడ్డు మీద అడుగు పెట్టడం ఇష్టం ఉండదు నాకు. అంతరార్థం, మళ్ళీ క్షేమంగా ఇల్లు చేరుకోవాలని కాదు, బహుశా ఇదే కడసారి కావచ్చునేమో అని వెళ్ళబోయే ముందు ఇంట్లో నా వైపు ఆప్యాయంగా చూసే ప్రతి వస్తువులో భార్య, పిల్లలు, బంధుమిత్రులు, సరే ప్రాణంతో ఉన్న ప్రతి వస్తువులో అశరీరంగా ఒకసారి ప్రవేశిస్తాను. ముఖ్యంగా వీధి వసారాలో నేను కూర్చునే కుర్చీని నిర్లిప్తంగా ఓసారి స్పృశిస్తాను. అంతే, ఆ తర్వాత మరేం లేదు. మనిషి ఉన్నంతవరకే ఏదైనా, అంతా ఒక మంచు తెర. మర్నాడు ఆ కుర్చీ అక్కడ ఉండదు, ఎవరో కాళ్లతో తొక్కేస్తారు. అంతే, మనిషి ఉన్నంతవరకే ఏదైనా. మధ్యలో ఇక్కడ ఒక క్షణం విరామం, అపశబ్దాలు, అప్రస్తుత ప్రసంగం. నిష్క్రమణ పత్రాలపై మృత్యువు సంతకం స్పష్టంగా కనపడదట. విడుదల పత్రం అనటం సముచితంగా ఉంటుందేమో. విడుదల శరీరం నుంచి కావచ్చు, శరీర ప్రాకారంలో చెలరేగుతున్న చీకటి నుంచి కావచ్చు, లేదా మృత్యువు నుంచే కావచ్చు. ఒక్క క్షణం తొట్టుపాటు, తత్తరపాటు. మృత్యువు నవ్వకుండా ఉంటుందా? శరీరాన్ని గణ విభజన చేసుకొని ఒకేసారి ఒకే రూపంలో విభిన్న గణాంకాలలో బ్రతుకుతున్న మనిషిని నేను. నన్ను నేను ఏనాడూ బహిష్కరించుకున్నాను. నేను సృష్టించుకున్న చెరసాల్లో సంకెళ్ళు తెంచుకుంటున్న ఖైదీని నేనే. ఒక జీవితం నుంచి మరొక జీవితంలో అడుగుపెడుతున్నాను, మరో శరీరంలో ప్రవేశిస్తున్నాను. సంఘర్షణ తప్పదు. ఆకలి జ్వాలలను కన్నీళ్లతో ఆర్పగలను అనుకునేవాడు ముమ్మాటికి విద్రోహి. సోఫాలో కూర్చొని రివాల్వర్ గురిపెడుతున్న విప్లవ ప్రవక్త మహావంచకుడు. పోరాటం తప్పదు. జీవన బీభత్సాన్నే ఆయుధంగా చేపడుతున్నాను నేను. నా శరీరం అదే, ఆత్మ అదే. దుఃఖం, దుఃఖాగ్ని, దుఃఖ వ్యామోహం, దుఃఖ వివసత్వం ఇత్యాది ఘరానా శబ్దాలకు ఈ పద్యంలో స్థానం లేదు. అనుకరణ దుఃఖం చెల్లనే చెల్లదు. దిగుమతి చేసుకుంటున్న యూరోపియన్ దుఃఖం పూర్తిగా నిషిద్ధం. అంతా దుఃఖితులే. అన్నీ దుఃఖంలో నుంచే, ఇక వేరే దుఃఖం ఎక్కడా వ్యవధి లేదు. ఇక పద్యం పూర్తి చేస్తాను. కవిత్వం వేరే ఎక్కడో లేదు. నిస్సహాయుడు, నిరాయుధుడైన ఒక గిరిజనుడు లేదా ఒక దళితుడు మాట్లాడేదంతా కవిత్వమే. తెలంగాణలో ఒక గ్రామం చాలు, లేదా మన్య ప్రాంతంలో ఒక గ్రామం, నా మరో జీవితం అక్కడే అని ఆశ. వచ్చిన దోవ శాశ్వతంగా మూసేస్తున్నాను. శరీరంతో నిమిత్తం లేకుండానే. విచారం లేదు. వీధి మొగలో మళ్ళీ నా ఎదుట నేనే కదా. మృత్యువు నవ్వు మరొకసారి మళ్ళీ ఇక్కడ విన్నాను. బ్రతుకులో ఇది బహుశా మరొక ఆట విడుపు కావచ్చు. ఇప్పుడు నా ఎదురుగా ఉన్న అభేద్యమైన ఒక గోడ దాటగలనా? నేను మనిషిని యుద్ధ సన్నద్ధం చేసే భాషా సామాగ్రి లభ్యమయ్యే చోటు అక్కడే గోడ దాటగలనా నేను? నెత్తురు ధారల్లో కానీ సాధ్యం కాదేమో. పద్యం ఇక సాగదు, అవసరం లేదు కూడా. పద్యాంతంలో మరో అస్పష్ట వాక్యాన్ని వేదికపై నిలబెడుతున్నాను. తెల్లని కాగితం మీద తెల్లని అక్షరాలు. జనన మరణ రహస్యం బహుశా అక్కడ నిక్షిప్తమై ఉన్నదేమో. నిగూఢార్థం అదే కావచ్చు. అంతే, మనిషి ఉన్నంతవరకే ఏదైనా ఇంకా మరేం లేదు అంటూ ఆ తరహా కవిత్వం. పివి శాస్త్రి అజంతాగా ఆయన 97వ జయంతి 2026 మే 2న. ఆ క్రమంలో ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన అజంతా జీవిత జ్ఞాపకాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో నివాళిగా వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.